తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి ఆశ్రమ పాఠశాలలో బస. ఇది ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా, తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటిసారిగా అని చెప్పుకోవచ్చు. ఇది ఒక వినూతన ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు. ఆశ్రమ పాఠశాలలు ఏజెన్సీలో ప్రస్తుత పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది, నిజంగానే సకాలంలో డైట్ పెడుతున్నారా లేదా, డైట్ ఛార్జీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అనంతరం ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇదే ప్రయత్నం చేశారు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. సడన్గా 8:30 గంటలకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. నేరుగా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా హాస్టల్లో, అది ఒక చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రదేశం మార్లవాయ్ అనగానే మీకు తెలిసి ఉంటుంది. ప్రొఫెసర్ హేమండార్ఫ్ గురించి చెప్పనక్కర్లేదు. గిరిజన ఆదివాసీల ఆరాధ్య దైవం అని కూడా చెప్తారు. కొమరం భీం పోరాటం అనంతరం నిజాం ప్రభుత్వం హేమండార్ఫ్ని ఆదిలాబాద్ ఏజెన్సీకి దించింది. ఆ ఏజెన్సీలో ఇక్కడే ఉంటూ సంవత్సరాల తరబడి హేమండార్ఫ్ ఈ ప్రాంతంలో స్థితిగతులపై రీసెర్చ్ చేసిన ఒక గనుడని మీకు తెలిసిందే. అయితే నైట్లో ఏ విధంగా ఉంది, పిల్లలతో కలిసిన తర్వాత గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇక్కడి మౌలిక వసతులు ఎట్లున్నాయి, పరిస్థితి ఎట్లుంది, ఏంటి అనే కోణంలో మనం ఒకసారి ఆ మంత్రి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారికి ఏ అనుభవాలు ఎదురైనాయి అంటే, రోజు చల్లటి ఏసీ, ఎత్తైన భవంతిలు, ప్రభుత్వం ఇచ్చే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వదిలి నేరుగా ఏజెన్సీలో, అది గిరిజన ఆశ్రమ పాఠశాలకు వచ్చిన పరిస్థితి. మనం ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, దీంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఆ హాస్టల్లో నేరుగా కనబడ్డ పరిస్థితి. ఈ హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి సార్తో మాట్లాడించి తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మంత్రి గారు సార్, ఏంటి సార్ ఎట్లుంది, నేరుగా సడన్గా ఫిక్స్ చేసిన పరిస్థితి? ఇప్పుడు ఒకవైపున భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో, అది కూడా మరి ఆదివాసీల స్థితిగతులు తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. రాత్రి హాస్టల్ను, ఈ హాస్టల్లోనే పిల్లలతో పాటుగా అక్కడే అదే మంచాలపైన పడుకోవడం జరిగింది. ఒక అంటే ప్రజాస్వామ్యంలో అది వాస్తవంగా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రధానంగా హైమండ్ డ్వార్ఫ్ అనే వ్యక్తి భార్యాభర్తలిద్దరు, అంటే ఆల్మోస్ట్ 35 ప్రాంతంలో, అంటే 90 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వీళ్ళ స్థితిగతులు తెలుసుకొని ఇక్కడే ఉండిపోయినారు. వాళ్ళు ఇక్కడే సంవత్సరాల కొద్ది ఉండి గోండు భాష నేర్చుకొని గుడిసె వేసుకొని ఉండి ఒక ప్రొఫెసర్ అయి ఉండి, అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో తపన ఉంటే తప్ప వాళ్ళ యొక్క అంటే మనసు కరిగి ఒక రీసెర్చ్ చేయడం కోసం జీవితాన్ని దారపోసి ఆదివాసీలకు వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ యొక్క ఆచారాలు పాటిస్తూ వాళ్లకు చదువులు చెప్పించే కార్యక్రమం చేస్తూ వాళ్ళని సంఘటితం చేస్తూ, ఏదైతే కొమరం భీం జల్ జంగల్ జమీన్ అనే నిదానంతో వచ్చిండో, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనే కింద వచ్చి ఇక్కడే ఉండిపోయి వాళ్ళలో ఒకటిగా కలిసిపోయి ఇక్కడ జీవించినట్టు వాళ్ళ విగ్రహాలు పెట్టిన ఇక్కడ, అంటే ఒక ఆరాధ్య దైవంగా ఆదివాసీలు హైమండ్ డ్వార్ఫ్ దంపతులను పూజిస్తూ ఉన్నారు. అంటే ఇది ఈనాడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. డబ్బు సంపాదన, అంతస్తులు, లగ్జరీసే కాదు జీవితం అంటే. అంటే ఈ జీవితం అనేది, మానవ జీవితం అనేది ఒకే జీవితం. మళ్ళీ పునర్జన్మ ఉందో లేదో తెలియదు. ఉన్న జన్మ సార్థకత కావాలంటే, ఉన్న జన్మ సార్థకత కావాలంటే మనం నేర్చుకునే చదువు, ఈనాటి చదువులు ఎట్లా ఉన్నాయి, చదువు అంటే మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరింపడం నేర్పేదే విద్య యొక్క అర్థం, పరమార్థం. ఈ యొక్క కొటేషన్ అనేది
హైమన్ డ్వార్ఫ్ వర్తిస్తూ ఉంది. మనం ఆదర్శం తీసుకోవాలి. అట్లాగే ఒక అడవిలో వచ్చి 100 కిలోమీటర్లు నడిచి జీవితాన్ని అంకితం చేసిండు. ఈనాటికి కూడా ప్రాంతం మొత్తం కూడా ప్రతి ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఉంటాయి. అంటే ఈనాటి సమాజంలో అందరూ ఆదర్శం తీసుకునే పరిస్థితి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క స్థితిగతులు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల స్థితిగతులు చూసిన తర్వాత అంటే పిల్లల స్థితిగా చూస్తే హాస్టల్ వాస్తవంగా ఒక మంచి వాతావరణం ఉంది. అట్ సేమ్ టైము ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దీనిపైన ఆ కిచెన్ చూసిన అంటే ఈ వాతావరణం మార్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతి విద్యార్థులకు ఇలా గ్రామీణ వాతావరణంలో వాళ్ళకు చదువుకునే వాతావరణం ఉండదు. వాళ్ళ పేదరికం కావచ్చు, లేదంటే వ్యసనాలు కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు. సో ఇవన్నీ కూడా మారాలంటే చదువు ప్రధానం. అంటే ఆ చదువు అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కానీ ఇలా ఏమవుతా ఉంది, ఎంత గొప్ప చదువులు చదివినా చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా, అంటే అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, రకరకాల అంటే తరతరాల పిల్లలకు మనలో కూడా సంపాదించి పెట్టాలని ఒక దుర్మార్గమైనటువంటి దురదృష్టమైన పరిస్థితి. అందుకనే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నప్పుడు విద్య పైన ఒక ప్రభుత్వాలతో పాటుగా వ్యక్తులు కానీ, సంఘాలు కానీ, సమాజంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. అందరూ కూడా అది లోపించింది. అందుకే ఇక్కడికి వచ్చిన పర్పస్ ఒకసారి చూద్దామనే కింద పరిస్థితి అనే కింద ఇక్కడ ఏమేం కావాలనే కింద ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ హైమన్ డ్వార్ఫ్ సంబంధించినటువంటి వాళ్ళ కాంస్య విగ్రహాలు పెట్టి వాళ్ళని అడిగింది ఇక్కడ. అట్లాగే ఒక మ్యూజియం, అట్లాగే ఒక స్మృతివనం అడిగిండ్రు. అవన్నీ కూడా మా కల్చరల్ శాఖ ద్వారా, కల్చర్ అంటే ఆటపాటలే కాదు, కల్చర్ అంటే సంస్కృతి, జీవన విధానం. సో కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క మార్లవాయి గ్రామాన్ని ఆ యొక్క డ్వార్ఫ్ దంపతుల్ని ఆదర్శంగా తీసుకున్నది రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఏర్పాటు చేసే కార్యం చేస్తాం. అట్లాగే జోడేఘాట్ అక్కడ కూడా నెక్స్ట్ విజిట్లో అక్కడ కూడా వెళ్ళేసి కొమురం భీం అంటే ఆనాటి పరిస్థితులకు ఎదిరించి, అంటే పిల్లలకు కూడా అంటే కొమురం భీం ఆదర్శం తీసుకోవాలి. అంటే ధైర్యం, సాహసం, తను కోసం కాకుండా సమాజం కోసం, గిరిజనుల కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది ఉంటా ఉన్నాం. సో కాబట్టి విద్యలో ఇవన్నిటిగా బాగా చేసే కార్యక్రమం చేయాలి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం కూడా వీలైనంతగా చేసే ప్రయత్నం చేస్తాం. ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. మీరు తినండి సార్, మళ్ళీ మీతో హాస్టల్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నేరుగా మంత్రి గారు భావోద్వేగానికి గురైన పరిస్థితులు, స్థితిగతులు అన్నీ చూసిన తర్వాత ముందు నుంచే తెలంగాణ యాజిటేషన్లో క్రియాశీలక పాత్ర పోషించిన జూపల్లి కృష్ణారావు గారికి పరిస్థితులు తెలుసు. అసలు ఏంటి అనే కోణంలో ఒక ప్రయత్నం నేను చేశాను. ఆ ప్రయత్నంలోనే హాస్టల్కి రావడం జరిగింది. అది మార్లవాయి హేమండార్కు సంబంధించిన ప్రాంతం ఏ విధంగా ఉంది, అసలు గిరిజన ప్రాంతంలో ఇంకా ఏది చేస్తే బాగుంటుంది అనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఇదని చెబుతున్న పరిస్థితి. దర్బార్లో పాల్గొన్నారు. అనంతరం ఆదివాసీ గిరిజనులతో కూడా మాట్లాడే ప్రయత్నం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం, ఇదంతా కూడా ఈరోజు మార్లవాయి ట్రిప్. మార్లవాయితో పాటు ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో ఇంటరాక్ట్. ఒకసారి సార్తో చివరిగా మాట్లాడిద్దాం. ఈ పరిస్థితులు ఇట్లుంటే ఏజెన్సీలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ఒకసారి సార్ ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు రెండు విభిన్న కోణాలు అర్థమవుతూ ఉన్నాయి. ఒకవైపునేమో 90 సంవత్సరాల క్రితం ఒక ప్రొఫెసర్గా ఉండి ఆస్ట్రియా దేశం నుంచి ఇక్కడికి వచ్చి
ఈ యొక్క ఆదివాసీల స్థితిగతిని తెలుసుకోవడం కోసం వాళ్ళ చైతన్యం నింపడం కోసం ఏమీ లేని రోజుల్లో వాళ్ళు గుడిసె వేసుకొని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ జీవనంలో కలిసిపోయి వాళ్ళ జీవన విధానంలో మార్పు తేవడం కోసం వాళ్ళు చైతన్యం తీసుకోవడం కోసం చేసినటువంటిది ఒకవైపు కనపడతా ఉంది. రెండో వైపున అంటే ఆధునిక భారతదేశంలో ఈరోజు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఈ రోజున ఇక్కడ ఈ యొక్క ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వం ఇప్పుడే లెక్కేస్తుంది ఈ స్కూల్ పైన సంవత్సరానికి సుమారుగా 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసి ఇక్కడ నిధులు ఇచ్చి భోజనం పెట్టి టీచర్లను పెట్టి జీతాలు ఇచ్చి వారు చేసిన తర్వాత కూడా ఏ స్థాయిలో విద్యలో క్వాలిటీ ఉండాలనో అక్కడ అది లోపించింది పూర్తిగా. అంటే బాధ అనిపిస్తూ ఉంది. ఇది కారణం ఏంది? ఎవరు కారణం? సో డెఫినెట్గా ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల కారణమే. అంటే సమిష్టి బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని ఇంత ఖర్చు పెట్టి చేస్తూ ఉంటే 10వ తరగతి వాళ్ళు 5వ తరగతి కూడా లెక్క చెప్పలేని పరిస్థితి వస్తూ ఉంటే ఇది బాధాకరమైన విషయం. అందుకనే కలెక్టర్ని పిలిచి అందరికీ పిలిచి ఇక్కడే నైట్ ఉండే కార్యక్రమం చేసి కొంత మార్పు రావాలనేటువంటి తపనతోటే ఇక్కడికి రావడం జరిగింది. సో అందుకే వాళ్ళతో మాట్లాడింది. కనీసం ఇప్పటి నుంచైనా వచ్చే 3 మాసాలు మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాను చెప్పన్నా. మార్పు కనపడాలి. అంటే వాళ్ళకు చదువు పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చదువుకుంటే మేము బాగుపడతాం, చదువుపోతే మేము చెడిపోతాం అనేది ఒక స్పృహను కలిగించాలి. అది లోపిస్తూ ఉంది. ఏజెన్సీలో స్కూళ్ళ పరిస్థితి, అసలు స్కూళ్ళకు పిల్లలు రాలేని పరిస్థితి, వాళ్ళని మోటివేట్ చేసి స్కూళ్ళకి తీసుకొచ్చడం ఒక టాస్క్. అటువంటి స్కూల్స్ బంద్ అయిన స్కూల్స్కు అధికారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు రావటం లేదని, తగ్గిపోతుందని, గురుకుల పాఠశాలకు ఆశ్రమ పాఠశాలకు డిమాండ్ పెరిగి లెటర్ తీసుకుంటా ఉన్నారు. కానీ వాస్తవంగా మార్పు రావాలంటే గ్రామం మొత్తం కలిసి ఒక యూనిటీగా, అంటే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్నప్పుడు ఆ వాతావరణ గ్రామాలనే కల్పించవచ్చు. పిల్లల్ని ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాం, 5 గంటలకు 6 గంటలు లేపుతాం, చదివిస్తాం. అదే పని గ్రామాల్లో తల్లిదండ్రులు పిల్లలకు ప్రభుత్వ స్కూల్కి పంపించి ప్రభుత్వ స్కూల్లో చెప్పేటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు, కెపాసిటీ ఉన్నవాళ్ళు పిల్లల్ని పొద్దున 7 గంటలకు పంపించి సాయంకాలం 7 గంటల దాకా ప్రభుత్వ బడిలో ఏ ఊరికి ఆ ఊరికి బడిలో ఉంచితే వాళ్ళు బయట ప్రైవేటు ఖర్చు పెట్టే దానిలో 10% ఖర్చు పెట్టినా కూడా ప్రతి గ్రామ స్కూలు ఒక రెసిడెన్షియల్ స్కూల్గా మారుతుంది. సో డెఫినెట్గా అంటే అది అంకిత భావంతో అందరూ కలిసికట్ట చేయాల్సిన పని. ఉదయం పూట పిల్లలకు 7 గంటలకు పోయినప్పుడు గవర్నమెంట్ టీచర్స్ లేనప్పుడు, సాయంకాలం 4 గంటలు లేనప్పుడు గ్రామంలో ఒక్కొక్క గ్రామం నుంచి 50 లక్షలు, కోటి రూపాయల దాకా ప్రైవేట్ స్కూళ్ళ పైన ఖర్చు పెడుతున్నారు. ప్రతి గ్రామానికి బస్సులో తీసుకెళ్తూ ఉంటాయి. ఆ ఖర్చులో 10% ఖర్చు పెడితే ప్రతి గ్రామం కూడా ఒరిజినల్ స్కూల్గా మారుతుంది. సో ఆ మార్పు రావాలి. సో దానిలో ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ మొదలుపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. డెఫినెట్గా మా కల్చరల్ శాఖ ద్వారా కూడా ప్రజల్ని ఈ చదువుల పట్ల, ఆలోచన పట్ల, అలవాట్ల పట్ల చైతన్యం కలిగించే కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి ఒక సోషల్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రకరకాల ఇప్పటికీ కొంత రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. సో టోటల్గా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు సార్ విద్యార్థులకు, జిల్లా ప్రజలకు? ఆర్టీవీ ద్వారా ఇక్కడ వచ్చిన తర్వాత వాట్స్ నేమ్ హైమన్ డార్ఫ్ వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ పుస్తకాలని కూడా ఇదే పుస్తకం, లండన్ నుంచి ఇక్కడికి రావడం ఇదే పుస్తకాన్ని, ఈ పుస్తకాలని ప్రింట్ చేయించి ప్రతి గ్రామానికి పంచి ఏర్పాటు చేస్తాం. ఒక విదేశీయుడు మరి సుమారుగా ఆల్మోస్ట్ ఐ థింక్ అంటే 80-90 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ఉండి ప్రొఫెసర్ ఉండి అన్నీ వదిలిపెట్టుకొని ఆదివాసుల మనవడ కోసం ప్రయత్నించడం నేను స్ఫూర్తిగా తీసుకోవాలి. కష్టమేం కాదు, మనిషి తలుచుకుంటే ప్రపంచంలో సాధించలేదంటే ఏమీ లేదు. కావాల్సినంత స్పృహ, తపన కావాలి. సో దాన్ని మనం ఇగ్నైట్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఇది పరిస్థితి. హెమన్ డార్ఫ్ను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. స్కూళ్ళు కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే ప్రయత్నం. దీంతోపాటు వినూతన మార్పులు రావాలి. తల్లిదండ్రులు కూడా దీనికి బాధ్యులే. పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఇటు ప్రజాప్రతినిధుల మేము కూడా బాధ్యులమే అని ఇటు చెబుతున్న పరిస్థితి.